నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తేనన్నా. ఎలా ఉన్నారు? అమ్మ, చాలా మంది హనుమంతుని పూజిస్తూ ఉంటారు. పూజించేటప్పుడు ఏ విధానాలు పాటించాలంటారు? అలాగే ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు ఈ మంత్రాలు జపించాలి అంటారు కదా, అసలు ఏం జపించాలమ్మా వాళ్ళు? తప్పకుండా చాలా మంచి ప్రశ్న. అయితే ఇప్పుడు మనకి 2025 వెళ్ళిపోతోంది ఇంకో కొన్ని రోజుల్లో. 2025 అనేది 9 డిజిట్ కి సంబంధించింది. 9 డిజిట్ అంటే ఇంకేంటంటే ఈ 9తో మన చెడు కర్మలు కానీ లేదా మన పాప కర్మలు కానీ ఈ 9తో 25లో చాలా బాధలు పడ్డారు అందరూ. 2025లో యాక్సిడెంట్స్ నిమిత్తంగా, ధనపరంగా అన్ని రకాలుగా కష్టమైందనే చెప్పొచ్చు. అయితే ఈ 26 దగ్గరికి వచ్చేటప్పటికి మనకి సూర్య భగవానుడి యొక్క సంవత్సరం 2026 అంటే సంఖ్య 10 వచ్చింది. 10 అంటే మళ్ళా మనకి సంఖ్య 1 వచ్చింది. సంఖ్యాశాస్త్ర ప్రకారము సూర్యుడు అధిపతి 26కి. అంటే ఇది మళ్ళా తిరిగి పునర్జన్మ కొత్తలోకి వస్తున్నాం. మళ్ళీ 9 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సంఖ్య 1, 2, 3 కదా, ఇంకా 9 తర్వాత ఇంకేం లేదు కదా. అంటే ఇది మళ్ళా పునర్జన్మ లాంటిది ఈ 26వ సంవత్సరం. అయితే ఈ సంవత్సరంలో మనము హనుమంతుణ్ణి, సూర్యుణ్ణి ఎక్కువగా ఆరాధన చెయ్యాలి. మామూలుగా జనరల్ గా అందరూ ఇక గోచార రీత్యా వాళ్ళకి గ్రహాల బట్టి ఎవరెవరు ఏం పూజ చేయాలనేది సెకండరీ. అయితే ఇక్కడ మాత్రము 26లో ప్రతి మనిషి కూడా హనుమంతుణ్ణి, సూర్యుణ్ణి ఆరాధించాలి. ఇది అందరికి పునర్జన్మ లాంటిది, కొత్తగా అనమాట. పాతంతా పోయింది, కష్టాలన్నీ పోయినాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. న్యూమరాలజీ ప్రకారము 1 స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సంవత్సరంలో ఇలాగా 1 స్టార్ట్ అయినప్పుడు మనకి 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు పుట్టిన వాళ్ళు ఉంటారుగా. అంటే డబల్ డిజిట్ అయినప్పటికీ అది సింగిల్ లోకే వస్తుంది. అయితే 1వ తారీఖు పుట్టిన వాళ్ళు హనుమంతుడిని ఎలా ఆరాధించాలి, ఆ గ్రహాలు ఏంటి, అంటే ఎవరి చేత రూలింగ్ చేయబడుతున్నారు, వాళ్ళకి ఆ హనుమంతుడికి సంబంధించిన మంత్రము క్లియర్ గా చెప్తాను. ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు ఈ మంత్రాన్ని ఈ సంవత్సరం అంతా 26 అంతా జపించుకోవలసిందే. మిగతావన్నీ మన కర్మల ప్రకారము మన ఇష్టదైవాలని పూజించుకున్నప్పటికీ ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఈ హనుమంతుడిని పూజించేటప్పుడు ఒక నిర్దిష్టమైన, అంటే దేనికోసం పూజిస్తాం జనరల్ గా, ఒక నిర్దిష్టమైన కోరిక. అంటే ఏంటంటే భూత ప్రేత పిశాచాల గురించి కానీ, చెడు గురించి కానీ, లేదా విజయం కోసం కానీ, సక్సెస్ అన్న విజయం అనే ఒకటి. దాంతో పాటు ఏదైతే కోరిక బలంగా ఉంటుందో, భయం గురించి కానీ, సంతోషం గురించి కానీ హనుమంతుణ్ణి ప్రార్థన చేస్తాము. దీంతో పాటు ఈ సంవత్సరంలో కొంతమందికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా శని బాధలు పడుతున్న వాళ్ళు కూడా హనుమంతుణ్ణి ఆరాధించాలి. అయితే 1వ తారీఖు పుట్టిన వాళ్లకు సూర్యుడు అధిపతి ఉంటాడు. సూర్యగ్రహము వీరికి అధిపతి. అయితే వీరు తమ శక్తిని ఇంకా పెంచుకోవాలి. బేసిక్ గా సూర్యుడు శక్తి, అందులో డౌటే లేదు. సూర్యుడు లేనిదే ప్రపంచం లేదు. ఈ 1వ తారీఖు పుట్టిన వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు శక్తిమంతులుగా ఉంటారు. ఇంకా వాళ్ళ శక్తి తగ్గకుండా ఇంకా పెంచుకోవాలి అంటే, సక్సెస్ సాధించుకోవాలి అంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఏవైనా తీర్చుకోవాలి అని అనుకుంటే కనుక హనుమంతుణ్ణి తప్పనిసరిగా ప్రార్థించాలి. మిగతా ప్రార్థనలతో పాటు హనుమంతుణ్ణి పూజించాలి. అయితే వీళ్ళు చెప్పవలసిన మంత్రం ఏంటంటే కనుక ఓం హం హనుమతే నమః. ఇది ప్రతి నిత్యము వాళ్ళ నోట్లో నానుతూ జపం చేసుకుంటూ ఉండాలి సక్సెస్ కోరుకునే వాళ్ళు. తర్వాత 2వ తారీఖు పుట్టిన వాళ్ళు చంద్రుడు అధిపతితో ఉంటారు. రూలింగ్ ప్లానెట్ వాళ్ళకి చంద్రుడు. అయితే వాళ్ళకి ఏంటంటే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడు 15 రోజులు ఒకలాగా, తర్వాత 15 రోజులు ఒకలాగా ఉంటుంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు వీళ్ళ మనసుల్లో కూడా ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. కాసేపు ఉత్సాహంగా ఉంటారు, మరి కొంతసేపటికి అంటే చంద్రుడు క్షీణ దశలోకి వస్తున్నప్పుడు బలహీనం అయిపోయి నేనేమి చేయలేను అని అనుకుంటారు. అంటే భావోద్వేగాల మీద చంద్రుడు, అంటే చంద్రుడు మనఃకారకుడు కదా, మనసు మీద ప్రభావం చూపిస్తుంటది. ఎప్పుడైతే మనసు మీద ప్రభావం చూపించిందో మన పనులు కూడా అస్తవ్యస్తం అవుతుంటాయి. వీటిని కంట్రోల్ చేసుకుంటూ వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక ఈ 2వ తారీఖు పుట్టిన వాళ్ళు ఓం అంజనీ సుతయే నమః అనే మంత్రం, ఎప్పుడైతే వీళ్ళు క్షీణిస్తున్నాము, మాకు ఏమీ రావటం లేదు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక మళ్ళా తిరిగి శక్తిని పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 3వ తారీఖు పుట్టిన వాళ్ళు బృహస్పతి యొక్క రూలింగ్ ప్లానెట్ వాళ్ళది బృహస్పతి. బుద్ధి, వాక్కు, తెలివితేటలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే వాళ్ళు ఏంటంటే ఇంకా తెలివితేటలు ఉండాలి. ఒక్కొక్కసారి
తగ్గుతూ ఉంటాయి మనకి. మన ఆపోజిట్ వాళ్ళు ఇంకా తెలివిగా ఉంటే వాళ్ళని మించిన అవును. నాకు మించిన తెలివిగా ఉన్నారనుకుని మనం తగ్గిపోతూ ఉంటాము. అవును. అట్లా కాకుండా మన స్టాండర్డ్స్ ప్రకారం మనం ఉండాలి అని అనుకుంటే కనుక ఈ 3వ తారీఖు పుట్టిన వాళ్ళు హనుమంతుణ్ణి ఏ మంత్రంతో అంటే కనుక ఓం శ్రీరామ దూతయే నమః అనే ఈ మంత్రాన్ని జపించుకున్నట్టయితే కనుక వీళ్ళలో ఇంకా కమ్యూనికేషన్ పెరగడము, తెలివితేటలు పెరగడము, ఎక్కడ డౌన్ఫాల్ అనేది లేకుండా ఉంటుంది. ఓకే. ఇంకా తర్వాత 4వ సంఖ్యలో అంటే 4వ తారీఖు పుట్టిన వాళ్ళు రాహువు చేత పరిపాలించబడతారు. ఈ రాహు ఏంటంటే శక్తిని పెంచుతాడు, భ్రమ కల్పిస్తాడు. నేను అదైపోతా, నేను ఇదైపోతా, నేను అంత, నేను ఇంత అని భ్రమలు ఎక్కువ కలిగిస్తుంటాడు. నేను అది చేసేయగలను, నేను ఇది చేసేయగలను అని భ్రమల్లో పెడుతుంటాడు, కష్టాలు పెడుతుంటాడు. అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. ఎలాగా అంటే నేను వాళ్ళ శక్తి వాళ్ళకి, వాళ్ళ ఐక్యూ వాళ్ళకి తెలియకుండా నేను అన్ని చేసేయగలుగుతా, నాకు అది వచ్చు ఇది వచ్చు అని చెప్పేస్తుంటారు. వాళ్ళకంటే వాళ్ళకి ఒక క్లారిటీ రావాలంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే కనుక ఓం హనుమతే రుద్రాత్మకాయ నమః అనే మంత్రాన్ని వీళ్ళు ఎప్పుడైతే ఇలాగ అనుకుంటూ ఉంటారో, మెంటల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతారు. రాహు తాలూకా తత్వమే అంత ఇబ్బంది పెడుతుంటాడు, ఏదేదో చేస్తుంటాడు ఆయన. అయితే తర్వాత 5వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు బుధుడు చేత పాలించబడతాడు. అంటే వీళ్ళ రూలింగ్ ప్లానెట్ బుధుడు అన్నమాట. ఈ బుధుడు దేనికి చేస్తాడంటే స్వచ్ఛత, భక్తి, దీంతో పాటు తెలివితేటలు, కమ్యూనికేషను, దీంతో పాటు ఏంటంటే వాక్చాతుర్యంతో పాటు వీళ్ళ మాట నెగ్గేటట్టుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు చలామణి అయిపోగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి వీళ్ళకి కొంత ఇబ్బంది కలగడము, తన మాట చెల్లకపోవడము, లేదా మన కమ్యూనికేషన్ కరెక్ట్ గా లేకపోవడము, ఇబ్బందులు పాలైనప్పుడు మళ్ళా తిరిగి ఆ ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటపడాలి అంటే కనుక ఓం అంజనీ సుతయే నమః అనే మంత్రాన్ని వీళ్ళు సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ ఉండాలి. తర్వాత 6వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుడి చేత పాలించబడతాడు. వీళ్ళ రూలింగ్ ప్లానెట్ శుక్రుడు. శుక్రుడు ఏంటంటే శక్తి, తర్వాత అచంచలమైన మంచి పట్టుదల, దీంతో పాటు అందము, అన్ని సంపదలు, ఇట్లాంటివన్నీ ఇస్తాడు శుక్రుడు. అన్యోన్యమైన దాంపత్యము, వివాహము, అన్ని రకాల శుక్రబలం ఉంటే ఏ బలం అన్ని బలాలు ఉన్నట్టే అన్నట్టుగా శుక్రుడు ఇట్లాంటివి ఇస్తుంటాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఇవి డౌన్ఫాల్ అవుతుంటాయి. మనుషులు కదా సహజము. ఇవి డౌన్ఫాల్ అయినప్పుడు మళ్ళా మనం శక్తి తెచ్చుకోవాలి అంటే కనుక ఓం పవనపుత్రయే నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు, ఇన్ని అని లేదు, ఈ 26 మొత్తం వీళ్ళు ఇవి చదువుకుంటూ ఉండవలసిందే. ఎక్కడంటే అక్కడ, చిన్నదే కాబట్టి మననం చేసుకుంటూ ఉండాలి. తర్వాత 7వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు కేతువు రూలింగ్ ప్లానెట్. కేతువుతో అంటే వీళ్ళు కేతువు పరిపాలిస్తూ ఉంటాడు వీళ్ళని. కేతువు తాలూకా క్వాలిటీస్ ఏంటంటే కనుక మనకి అంతర్దృష్టి, ఆధ్యాత్మికత, భక్తి, ఇది మంచి ఇది చెడు అని చెప్తుంటారు. వీళ్ళ ఇన్నర్ వాయిస్ కరెక్ట్ గా పనిచేస్తుంది. సస్పెక్ట్ చేయగలుగుతారు, అంటే ఇదేదో జరగబోతోంది, లేదా ఇది మంచి ఇది చెడు అన్నది వాళ్ళ ఇన్నర్ వాయిస్ కి, అంతర్దృష్టికి వాళ్ళకి మంచి పవర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ పవర్ తగ్గింది అని అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ ఆ పవర్ పెంచుకోవడానికి వీళ్ళు ఏం చేయాలంటే కనుక ఓం మారుతి నమః అనే మంత్రాన్ని కనుక ఎప్పుడు నిరంతరం చదువుకున్నట్టయితే కనుక తిరిగి మళ్ళా వాళ్ళ పవర్ వాళ్ళకు వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే బ్యాలెన్స్డ్ గా, శక్తివంతులుగా ఉండగలుగుతారు. ఇంకా తర్వాత 8వ తారీఖు పుట్టిన వాళ్ళు శని భగవానుడి యొక్క రూలింగ్ లో ఉంటారు. అంటే ఆ సంఖ్య శని భగవానుడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే చెడు ప్రభావాల నుంచి బయటపడము, దృష్టి దోషాలు తగులుతూ ఉండడము, పనులు ఆలస్యంగా అవడము, ఇంకా శని భగవానుడి యొక్క అదే కదా మందంగా ఉండడము, అంటే బద్ధకంగా ఉండడము, ఏ పని చెయ్యబుద్ధి కాకపోవడము, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఈ 8వ నెంబర్ సంఖ్య వాళ్ళు ఉంటూ ఉంటారు. పోస్ట్ పోన్మెంట్లు, డిప్రెషను, ఇలాంటి వాటికి పోగొట్టడం కోసము వీళ్ళు మళ్ళా శక్తివంతులుగా అవ్వడం కోసము ఓం హనుమాన్ వీరయే నమః అన్నట్టయితే కనుక అందులో ప్రత్యేకించి శని భగవానుడు ఉన్నవాళ్ళు, శని దోషం ఉన్నవాళ్ళు, శని అంటే మకర కుంభ రాశుల వాళ్ళు, తర్వాత 8వ తారీఖు పుట్టిన వాళ్ళు, వీళ్ళు మాత్రము ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని 1008 సార్లు చదవాలి. స్పెషల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ హనుమంతుడు ఈ శని భగవానుడి యొక్క పవర్ ని, చెడు పవర్ ని తగ్గిస్తాడు. శని భగవానుడు ఎవరికి లొంగుతాడు అంటే ఓన్లీ హనుమంతుడికి మాత్రమే లొంగుతాడు. ఎక్కడైతే హనుమంతుడు పూజించబడతాడో అక్కడ శని భగవానుడి యొక్క
తీవ్రత ఉండదన్నమాట. ప్రత్యేకంగా ఇది 8వ తారీఖు పుట్టిన వాళ్ళు, మకర కుంభరాశుల వాళ్ళు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని నిత్యము జపించవలసిందే 1008 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు. ఇంకా తర్వాత 9వ సంఖ్యతో పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే కనుక వీళ్ళు కుజుడు చేత పరిపాలించబడతాడు. అంటే వీళ్ళ యొక్క రూలింగ్ ప్లానెట్ కుజుడు అనమాట. కుజుడు ఏమేమి ఇస్తాడు? శక్తి ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, నిర్ణయ శక్తిని ఇస్తాడు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే గంభీరంగా ఒక సింహం మాదిరి ఉంటారన్నమాట. చక్కగా ఉంటారు. సంఖ్య 9 వీళ్ళు కూడా అగ్రెసివ్ గా, గంభీరంగా చాలా చక్కగా ఉంటారన్నమాట. ఆకారంలో కానీ, వాళ్ళ పనుల్లో కానీ, మాటలో కానీ ఒక క్లారిటీ అనేది ఉంటుంది, ఒక గౌరవం అనేది ఆపాదించబడతారు. ఇలాగే ఉండాలి. ఎవరైనా వాళ్ళని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళలా ఉంటే బాగుండు, ఎంత చక్కగా ఉన్నారో అనుకున్నట్టుగా ఉంటారన్నమాట. అయితే ఒక్కొక్కసారి వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 9వ తారీఖు పుట్టిన వాళ్ళు కుజుడి చేత చేసే వాళ్ళు కష్టాలు పడుతుంటారు. ఆ కష్టాలకు వీళ్ళకి ఓం హనుమాన్ మహావీరయే నమః అనే మంత్రాన్ని కనుక ఎప్పుడైతే వీళ్ళు డౌన్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు జపించుకున్నట్టయితే మళ్ళా తిరిగి శక్తి పొందడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆయా రూలింగ్ ప్లానెట్స్ కి అనుగుణంగా ఆయా మంత్రాలను కనుక చదువుకున్నట్టయితే విశేషంగా ఉండబోతుంది. ధన్యవాదాలు.